హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. మీ ఊర్లో దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, అమ్మవారి పూజలు ఎలా చేసుకుంటున్నారు, సరదాగా కామెంట్ చేయండి. చూస్తుండగానే అప్పుడే నవరాత్రులు స్టార్ట్ అయ్యి 1 వీక్ అయిపోయింది. మా భీమవరంలో త్యాగరాజ్ భవనంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మొన్న ధనలక్ష్మిగా అలంకరించారు. చూడ్డానికి నిజంగా 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి, అంత అందంగా డెకరేట్ చేశారు. మరి ఇంత అందమైన డెకరేషన్ని మీరు చూడకపోతే ఎలా? అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి త్యాగరాజ్ భవనం ఎంట్రన్స్ నుండి మంచి లైటింగ్ పెట్టారు. ఫ్రంట్ ఒక ఉయ్యాల్లో ఊగుతున్న అమ్మవారిని పెట్టారు. అసలు ఎంత అందంగా ఉన్నారో. ప్రతి సంవత్సరం ఆదివాసులు ఈ త్యాగరాజ భవనంలో ఈ నవరాత్రులు చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ సంవత్సరం 58వ శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ధనలక్ష్మి అలంకారంలో 4 కోట్ల రూపాయలతో అమ్మవారిని అలంకరించారు ఈసారి. సరే, మేము చూద్దామని వెళ్ళాము. మా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా, నేను లోకల్ ఛానల్లో న్యూస్ చదువుతాను అని. అక్కడ నన్ను ఒకళ్ళు గుర్తుపట్టి నన్ను ఒక ఫోటో అడిగితే నాకు భలే హ్యాపీ అనిపించింది. అలా అని నేనేదో ఒక పెద్ద ఇదిలా ఫీల్ అయిపోవట్లేదు, కానీ మనల్ని కూడా ఒకళ్ళు గుర్తుపట్టారు బయటికి వెళ్ళినప్పుడు అని చెప్పి మంచి ఫీల్ అనిపించింది. మేము ఎర్లీగానే వెళ్ళాము, మళ్ళీ జనం వచ్చేస్తే సరిగ్గా చూడడానికి ఉండదని చెప్పేసి. లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే కరెన్సీ నోట్లే స్వాగతం పలుకుతున్నాయా అన్నట్టు అనిపించింది. ఎటు చూసినా రంగురంగుల కరెన్సీ నోట్లే, అందులోనూ కొత్త నోట్లు అన్నమాట. చూడండి అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో. అమ్మవారినే కాదండి, ఇలా హాల్ మొత్తం కూడా డబ్బులతో నింపేశారు అసలు. సెంటర్లో నవదుర్గ అమ్మవార్లతో పాటు వెండితో చేసిన ఐటమ్స్ పెట్టారు. మనం పూలతో ఎంత అందంగా మాల కడతామో అంతకన్నా అందంగా ఈ కరెన్సీ నోట్లతో మాల కట్టారు. దీనికి 10, 20, 50, 100, 200, 500 నోట్లు యూజ్ చేసి ఇలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. ఒక పక్క కుంకుమ పూజలు కూడా స్టార్ట్ అయ్యాయి. అప్పుడే ఇంకా జనం కూడా నెమ్మదిగా రావడం స్టార్ట్ అయ్యారు. అమ్మవారిని ఓన్లీ ఇలా 4 కోట్ల కరెన్సీ నోట్లతోనే కాకుండా బంగారం బిస్కెట్లు, వెండి ఆభరణాలతో ఫుల్గా అలంకరించారు. అందుకే ఎక్కడికక్కడ సెక్యూరిటీని, బయట పోలీసులను అరేంజ్ చేశారు. సెంటర్లో వెండి వస్తువులు అని చెప్పాను కదా, వాటిని మీకు దగ్గర నుండి చూపిస్తాను. యాక్చువల్గా వీటి లోపలికి అయితే అలో చేయడం లేదు, చుట్టూ టేబుల్స్తో అడ్డు పెట్టేశారు. మా న్యూస్ రిపోర్టర్ ఒక ఆయన నేను వీడియో తీసుకోవడం చూసి లోపలికి తీసుకెళ్లారు, అందుకే దగ్గర నుండి చూడగలిగాం. ఇక్కడ వెండితో చేసిన ఉయ్యాల, చాప, రోళ్ళు, రోకలి, తిరగలి ఇవే అనుకుంటే చైర్స్, టేబుల్స్, సోఫా సెట్, ఒక చిన్న కార్, అవి కూడా వెండితో చేసినవి పెట్టారు. ఎంత అందంగా ఉన్నాయో. ఇలా డెకరేట్ చేసిన కరెన్సీ నోట్లు, బంగారం, వెండి ఆ తర్వాత ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తారంట. ఇలా ఒక అరగంట ఇవన్నీ చూసుకుని ప్రసాదం కూడా తీసుకుని వచ్చేసాం. అప్పటికి బయట కూడా ఫుల్ ట్రాఫిక్ పెరిగిపోయింది. అమ్మవారిని చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.